హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎప్పుడు చేసుకుని పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ కాకుండా ఈసారి టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండి హోటల్ స్టైల్లో టమాటా ఆనియన్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం వేసుకున్న జీలకర్ర ఎండుమిర్చిని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న జీలకర్ర ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని పైన తొక్కు తీసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 పెద్ద టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను. చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇందులో ఆల్రెడీ మనము టమాటాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం చింతపండు అయితే సరిపోతుంది. ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పచ్చి కొబ్బరిని అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిపైన మూత పెట్టి చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీ మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని చట్నీలో అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న చట్నీలోకి పోపును అయితే రెడీ చేసుకుందాము. పోపుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు దినుసుల్ని కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే చట్నీలోకి పోపు అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పోపుని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న చట్నీలో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు అనేది చట్నీ మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి టమాటా ఆనియన్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ చట్నీ అయితే ఇడ్లీ, దోశ, వడ ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.